యాక్చువల్గా ఏబీసీ సంబంధించిన బొబ్బరు. ఓకే. ఏబిఎస్కి సంబంధించిన బొబ్బరు. దీని ఫాదర్ వచ్చేసి ఎస్ఐజి సంబంధించిన ఓకే. బుల్ నెంబర్ వచ్చేసి 10082. ఓకే. మీరు గూగుల్లో కొట్టుకుంటే అర్థమైంది. 10082 ఎస్ఐజి. ఎక్కడ ఉంది ఇది? ఎస్ఐజి ఇది రెడ్ సింధికి సంబంధించిన ఆలమండి సిమెంట్ స్టేషన్ సంబంధించిన బుల్కి పుట్టింది. ఫీమేల్ కాఫ్ ఇది. ఫీమేల్ కాఫ్. సెక్స్ సిమన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఈ రోజు మనము చిట్యాల దగ్గర వెంకటరెడ్డి సార్ దగ్గర ఉన్నాము. రీసెంట్గా డెలివరీ అయింది. ప్యూర్ అంటే ప్యూర్ సాయివాళ్ళు వచ్చింది. మదర్ గురించి అడుగుదాము. ఇలాంటి బ్రీడ్స్ మీకు చాలా మందికి తెలియదు. ఫీమేల్ కాఫ్ ఉంది. ఇప్పుడు అడుగుదాము ఎక్కడ వాడి, దీని మదర్ ఎక్కడ ఉంది, ఫాదర్ ఎక్కడ, ఏందని డీటెయిల్ అడుగుతారు. ఇది మదర్ పంజాబ్ నుంచి వచ్చింది. ఇది అడ్రస్ సార్, అడ్రస్ చెప్పండి సార్. ఇది చిట్యాల మండలం, నేరడ గ్రామం, నల్గొండ జిల్లా. ఇంకొకటి చిన్న క్వశ్చన్ సార్, తర్వాత అడుగుతాను. ఇప్పుడున్న ఫామ్ లో ఎన్ని ఉన్నాయి? మన ఫామ్ లో ఎన్ని డెలివరీ అయినాయి? 3 months లో. 3 months తర్వాత నేను రావడం జరిగింది. 2 డెలివరీ అయినాయి. ఇదొకటి, ఇంకొకటి ఇప్పుడు అమ్మేది యాక్చువల్లీ ఇది సేల్ కున్నది. ఆల్రెడీ మనం వీడియో చేయడం జరిగింది. సరస్వతి. ఓకే, సరస్వతి. దీని ఇది పుట్టింది కదా సార్ కాఫ్ ఇక్కడ 1 month. దీని ఫాదర్, దీని మదర్ డీటెయిల్ చెప్పండి. దీని ఫాదర్ వచ్చేసి ఎస్ఐజి సంబంధించిన ఓకే. బుల్ నెంబర్ వచ్చేసి 10082. ఓకే. మీరు గూగుల్లో కొట్టుకుంటే అర్థమైంది. 10082 ఎస్ఐజి. ఎక్కడ ఉంది ఇది? ఎస్ఐజి గుజరాత్ గోశాల. ఓకే. ఇది ఫీమేల్ కాఫ్. ఓకే. టాప్ క్వాలిటీ బుల్, 5000 above లీటర్స్. ఓకే. టాప్ క్వాలిటీ బుల్కి సంబంధించిన ఇది ఫీమేల్ కాఫ్. ఓకే. ఇది 1.5 month జస్ట్. ఇది ఏదైతే మనం ఎస్ఐజి దగ్గర నుంచి అయితే బుల్ సిమెంట్ తెప్పించినామో దాని లాక్టేషన్ పీరియడ్లో ఎంత మిల్క్ ఉంది? దాని లాక్టేషన్ పీరియడ్లో ఫర్ 305 daysలో ఫాదర్ యొక్క మిల్క్ వచ్చేసి 5200 5300 వరకు ఉంది. ఓకే. దీనిది మీరు ఆన్లైన్లో చెక్ కూడా చేసుకోవచ్చు. ఎన్ని రోజులైన డెలివరీ? 1 month 15 days. మిల్క్ ఎంత ఉంది మదర్ది? ఆల్మోస్ట్ 16 క్రాస్ అవుతుంది. మదర్ గురించి చెప్పండి. ఎక్కడ పుట్టింది ఇది? పంజాబ్లో. ఓకే. దీని ఫాదరు నాకు చెప్పారు కానీ కరెక్ట్గా ఆ నెంబర్ రాసి పెట్టలేదు. దీని ఫాదర్ యొక్క పంజాబ్కు సంబంధించిన ఒక ఆశ్రమం నుంచి వచ్చింది. ఆశ్రమం నుంచి తెప్పించారు. ఎప్పుడు ఏ సైజ్? జస్ట్ సైజ్ ఒక కఫ్ 11 months కఫ్. ఓకే. 11 months కాఫ్ ఉన్నప్పుడు తెప్పించారు ఇది పంజాబ్ నుంచి. ఇది ఎన్నో లాక్టేషన్ ఇప్పుడు? ఇది థర్డ్ లాక్టేషన్. దీని 2 దూడలు ఎక్కడ? 2 దూడలు. ఇది సెకండ్ లాక్టేషన్లో. ఓకే. సెకండ్. ఫస్ట్ లాక్టేషన్ దూడ? ఫస్ట్ లాక్టేషన్ ఈ బుల్ పుట్టడం జరిగింది. ఓకే. బుల్ ఒక్క మదర్కి 3 generations ఇన్ని ఉన్నాయి చూడొచ్చు. దీని పేరు రాము. ఇది నేను బ్రీడింగ్ కోసం పెట్టుకున్నాను. ఓకే. ఇది దీనికి పుట్టింది. ఓకే. మొత్తం దీని డీటెయిల్స్ ఉన్నాయా? దీని ఫాదర్ డీటెయిల్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. దీని మదర్ డీటెయిల్ ఉన్నాయి. ఇది రెడ్ సింధికి సంబంధించిన ఆలమండి సిమెంట్ స్టేషన్ సంబంధించిన బుల్కి పుట్టింది. ఫీమేల్ కాఫ్. ఇది ఫీమేల్ కాఫ్. సెక్స్ సిమెంట్. ఒకటి దీని గురించి చిన్నది, ఇది దేని మీద అయినా మన బ్రీడింగ్ అయిందా? లేదు, క్రాస్ అయిందా? ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. యాక్చువల్లీ ఎప్పుడు చేయలేదు. ఎందుకు? నాకు అవసరం ఉన్నప్పుడు చేద్దాం అనే ఉద్దేశం మీద అలా పెట్టుకున్నాను. యాక్చువల్లీ నాకు అవసరం పడలేదు. వాడతాం మొత్తం సిమెంట్ వాడుతున్నారు. ఓకే. వాడుతున్నాను. ఈ ఒక్క మదర్ తోటి 3 మెయిన్ కాఫ్స్ వచ్చినాయి. ఇది డెలివరీకి ఉందా? ఏమన్నా ప్రెగ్నెంట్ ఉందా? ఇది ఏమగలిగింది? ఇది ఉంది. చెప్పండి దీని గురించి డీటెయిల్స్. ఇది ఇప్పుడు ఇది 5 months or 4 months? 3 months. 3 months కన్సీవ్ అయింది. ఓకే. కన్ఫర్మ్ ఉందా? సెక్స్డ్ సిమెనేషన్ దీనికి కూడా. ఓకే. సెక్స్డ్ ఫీమేల్ కాఫ్. ఆ సిమెన్ గురించి చెప్పండి. దీనికి నేను పొంగునూరు వేయడం జరిగింది. పొంగునూరు వేసారు. ఎక్కడి నుంచి తెప్పించారు సిమెన్? ఇది దీనికి వచ్చేసి వీరేవల్లి సిమెన్ స్టేషన్. ఓకే. కృష్ణాబుల్ సెక్స్డ్ సిమెన్. కృష్ణాబుల్. ఓకే. కన్సీవ్ అయింది, చెక్ అయింది. ఓకే. ఫస్ట్ లాక్టేషన్ కదా? ఫస్ట్ లాక్టేషన్. ఇప్పుడు డెలివరీ అవుతుంది. ఓకే. ఇక్కడ చూడండి ఇది మదర్. ఓకే. మిల్క్ ఎంత అన్నారు? ఇది 16 liters. ఇప్పుడు ప్రెజెంట్గా ఉన్నాయా? ప్రజెంట్. ఓకే. ప్రజెంట్ చూడొచ్చు. ఇది అసలు మెయిన్గా ఇవి 3 చూడండి. ఒక మదర్, 3 babies. ఫస్ట్ బేబీ అక్కడ మేల్ కాఫ్, సెకండ్ ఫీమేల్. ఇది ఆల్రెడీ కన్సీవ్ అయింది 3 months. ఇది వచ్చేసి ఇప్పుడు పుట్టింది 1 month ఉంది. 16 liter కెపాసిటీ ఉంది. బ్రీడ్ క్యారెక్టర్స్ చూడాలంటే సార్ ఒక చిన్నది, ఒక ఎక్స్ప్లెనేషన్ కోసం ఇందులో ఉన్న బ్రీడ్ చెప్పండి. ఏం గుర్తుపట్టాలి సాయివాల్కి? సాయివాల్లో
టోటల్గా బాడీ అంతా ఒకటే సైజులో షేప్లో ఉంటుంది. ఓకే. తర్వాత దాని బొడ్డు సైజు ఇక్కడ డబ్ల్యూ షేప్లో ఇట్లా రౌండ్ అయి తిరిగి ఉంటుంది, లాస్ట్లో ఎడ్జ్లో తిరిగి ఉంటుంది అన్నట్టు. ఓకే. మెలికలాగా తిరిగి ఉంటుంది. దానికి కూడా అలాగే ఉంది. మదర్కి అలాగే ఉంది. దాని ఇంకో ఫీమేల్ కఫ్ కూడా అలాగే ఉంటుంది. ఓకే. ప్రతి దానికి కూడా అక్కడ చూపించిన దానికి కూడా అవును డబ్ల్యూ టైప్ ఉంది. అది ఆలమండి సిమన్, సెక్యూర్ సిమన్ అది. ఓకే. అది కూడా దానికి అలా ఈ సాయి వల్ల ఫస్ట్ గుర్తుపడాల్సింది బొడ్డు ఇట్లా తిరిగి ఉండడం అన్నట్టు, కిందికి వెళ్ళడం కాదు, చిక్కు పడినట్టు ఇట్లా తిరిగి మలకబడి ఉండడం. ఎక్కువ కిందికి జరిగి ఉండదు, మీడియం సైజ్ లో ఉంటుంది. ఇది గంగాడోలు చూడండి, సూపర్ అంటే సూపర్ క్వాలిటీ. దాని యొక్క ఫాదర్ యొక్క మదర్ ఇది గంగాడోలు ఎలా ఉందో అలాగే వచ్చింది, ఫాదర్ కూడా అలాగే ఉంటుంది. ఇలాగే ఉంది. ఆన్లైన్ లో ఫోటోస్ ఉన్నాయి, గూగుల్లో పెట్టుకొని చూసుకోవచ్చు. 10082. ఓకే. ఎస్ఏజీ. ఓకే. దాని యొక్క బుల్ ఇది. దాని యొక్క 5200 ఫాదర్ లాక్టేషన్ మిల్క్ ఉంది. అంటే ఫాదర్ ఎలా అంటారంటే దాని వచ్చిన మదర్ కి చూస్తారు, ఫాదర్ మిల్క్ ఇచ్చిందని ఆ విధంగా అనుకోకండి, ఫాదర్ మదర్ కి చూస్తారు. అవన్నీ క్యాల్కులేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అర్థమైతే ఇది చూసుకోవచ్చు. జస్ట్ 1.5 month. ఓకే. అడ్డర్ చూడండి, ఇంత చిన్నగా ఉంది కదా, దీని అడ్డర్ చూడండి, చిన్నగా చాలా బాగుంది. సూపర్ క్వాలిటీ, సూపర్ అండ్ సూపర్. ఓకే. నెక్స్ట్ సార్ ఇంకొకటి మీ దగ్గర ఉన్న ఇంకో జనరేషన్ చెప్పండి. మంచి బ్రీడ్ అన్ని ఇక్కడ చూడండి, ఇది ఒకటి అన్ని క్వాలిటీ చూడండి, బ్రీడ్ చూడండి. రాటి. ఓకే. ఇది రాటి. ఓకే. ఇది కూడా జస్ట్ 11-12 months. ఎన్నో లాక్టేషన్? ఇది థర్డ్ లాక్టేషన్ అయిపోయింది. ఎప్పుడు తెప్పించారు మీరు ఇది? ఇది 11 months ఉన్నప్పుడు ఒక 5 years బ్యాక్ తెప్పించాను. ఓకే. 5 years బ్యాక్ 11 months. దీని ఏజ్ ఉండే అప్పుడు 11 months. ఎన్నో అయితే మన ఫామ్ లో? ఇది ఆల్మోస్ట్ థర్డ్ 3 అయిపోయినాయి. ఓకే. దీని మొత్తం 3 ఎక్కడెక్కడ ఉన్నాయి? 3 యొక్క ఫస్ట్ లాక్టేషన్ అమ్మడం జరిగింది, బుల్ పుట్టింది. దాన్ని అమ్మడం జరిగింది. ఓకే. బుల్ దాని డీటెయిల్ చెప్పండి. ఫస్ట్ లాక్టేషన్ అది వేరే ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, దానికి వాళ్ళు కావాలంటే ఫోటో షేర్ చేస్తాను. ఓకే. అది బ్రీడింగ్ కోసం తీసుకెళ్ళాడు, టాప్ క్వాలిటీ బుల్ అన్నట్టు. ఓకే. ఏది పుట్టింది? మేల్ కఫ్. బ్రీడ్ ఏది వచ్చింది? రాటినే వచ్చింది. సిమెన్ ఏది ఉండే దానికి ఆ రోజు యువరాజ్ బుల్ వేయడం జరిగింది. యువరాజ్ బుల్. సెకండ్ లాక్టేషన్ బేబీ ఎక్కడ? సెకండ్ లాక్టేషన్ బేబీ వచ్చేసి ఇది. ఓకే. ఇది. ఓకే. కాంకరేజ్ కి మదర్ కాంకరేజ్ కదా. అన్ఫార్చునేట్లీ జరిగింది ఇది. ఓకే. అది నాకు తెలియకుండా జరిగిపోయింది. ఇది లేకుంటే మేము సిమెన్ వేసుకొని, మేము సెక్యూర్ సిమెన్ వేసుకొని చేసుకుంటాం. ఓకే. మా దగ్గర ఉన్న బుల్ ఆటోమేటిక్గా క్రాస్ చేయడం వల్ల ఇది పుట్టడం జరిగింది. ఓకే. సూపర్. అది. ఓకే. ఇది కాంకరేజ్, దీని ఫాదర్ కాంకరేజ్. మిల్క్ ఎంత ఉంది దీనిది? 14 లీటర్స్ వరకు చేయగలుగుతుంది. 14 వరకు. ఇప్పుడు మనకు ప్రెగ్నెంట్ ఏమైనా ఉందా? ఇది ప్రెగ్నెంట్ 4 months 5 months ఉంటుంది. ప్రెగ్నెంట్ 4 months. విత్ మిల్కింగ్ ఇస్తుందా? ఇస్తుంది. బేబీ ఏది దీనిది? ఓకే. ఓకే. ఇది థర్డ్ లాక్టేషన్ బేబీ. ఓకే. దీని గురించి చెప్పండి. ఇది ఆలమండి సిమన్ స్టేషన్ 40415. 40415 టాప్ క్వాలిటీ. ఇది కూడా 5000 above లీటర్స్. ఇక్కడ కనిపిస్తున్నదిగా ఫస్ట్ 3 లాక్టేషన్ ఉన్నది దీనిది, ఇక్కడనే పుట్టినాయి. ఫస్ట్ లాక్టేషన్ ఏమో ఒక బుల్ పుట్టింది, సేల్ చేయడం జరిగింది, ఫ్రెండ్కి ఇవ్వడం జరిగింది బ్రీడింగ్ కోసము. ఇది సెకండ్ లాక్టేషన్, దీని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇది థర్డ్ లాక్టేషన్, ఇప్పుడు పుట్టింది ఆల్రెడీ. ఎంతో ఏజ్ ఉంటుంది సార్ దీనిది? 9 months. ఇది 9 months. ఓకే. చెప్పండి దీని గురించి డీటెయిల్ చెప్పండి. ఇది ఆల్మండి సిమన్ స్టేషన్ సంబంధించిన సెక్యూర్ సిమన్. ఓకే. సెక్యూర్ చెన్నై. ఓకే. ఏ బ్రీడ్లో వచ్చింది ఇది? సాయివాల్లో. ఓకే. మదర్ రాటి, సాయివాల్, ఫాదర్ వచ్చి 40415. మీరు గూగుల్లో కొట్టుకొని చూసుకోవచ్చు. ఓకే. టాప్ క్వాలిటీ బుల్ ఇన్ ఇండియా. మిల్క్ దాని మిల్క్ కెపాసిటీ 5000 above. 5000 above. ఓకే. సూపర్. సెక్యూర్ సిమన్ 67. ఓకే. నెక్స్ట్ ఇంకో ఏది మన దగ్గర అంత వచ్చి నెక్స్ట్ అంటే ఉన్నాయి కొన్ని. యాక్చువల్లీ ఇక్కడ అన్ని ఉన్నాయి. ఒక ఒంగోలు కూడా ఉంది. ఇది చూడండి, పొంగునూరు. ఓకే. దీని గురించి చెప్పండి సార్. ఇది పొంగనూరు వచ్చేసి ఇది మాకు చిన్న దేశీ కౌకు పుట్టింది. ఓకే. ఇది చిన్న స్మాల్ కపిల కౌకు, చిన్న స్మాల్ కనిపిస్తుంది. ఓకే. అది కూడా తెలంగాణ బ్రీడా? తెలంగాణ కాదు, అది కూడా పొంగనూరు. దాని ఫాదరు. ఓకే. దాని ఫాదర్కు ఇది పుట్టడం జరిగింది. ఓకే. దాని మిల్క్ కెపాసిటీ కూడా 4 లీటర్స్ విత్ కపిల. ఓకే. ఇది ఎన్డీడీబీ వాళ్ళకి సంబంధించిన 462 సెక్యూర్ సిమన్. ఓకే. ఏజ్ ఎంత ఉంది? ఏజ్ నియర్లీ 10 months above ఉంటుంది. పేరు? దీని పేరు ఏం పెట్టినావు కృష్ణ? పొట్టినే పెట్టుకున్నాట మావాడు. పేరు నేను పెట్టలేదు. నేను పెడితే నాకు గుర్తుండేది. ఓకే. దీనికి గంగడోలు కావని అన్నీ చూసుకోవచ్చు దీనికి. ఓకే. అక్కడ కనిపిస్తుంది హర్యానా బ్రీడ్.
చూడండి హర్యానా విల్ ఉంది మొత్తం క్వాలిటీ చూడండి. ఇక్కడ ఒకటి ఉంది, ఏదో ఒకటి చెప్పండి సార్ దీని గురించి, ఈ క్వాలిటీ గురించి చెప్పండి. ఇది దాని మదర్ వచ్చేసి ఇది సాయివాల్. ఓకే, దాని ఫస్ట్ ఇది సెకండ్ ఇది. ఓకే, దీని బొబ్బర్ యాక్చువల్గా ఏబిసి సంబంధించిన బొబ్బరు. ఓకే, ఏబిఎస్ సంబంధించిన బొబ్బరు. బొబ్బర్కి పుట్టింది. బబ్బర్ సంబంధించి దాని ఎంత ఉంది? సెక్సుడ్సిమ్ అనేది. ఓకే, మిల్క్, లాక్టేషన్ మిల్క్ ఇది 4600 4700 ఉంది దీని ఫాదర్ యొక్క మిల్క్. ఓకే, అది కూడా టాప్ క్వాలిటీ. అది కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 12-14 లీటర్స్ ఇస్తుంది ఇప్పుడు ఆల్రెడీ. ఓకే, నౌ